నా తప్పేం లేదత్తమ్మా. నన్ను కాస్త చెప్పుకొనివ్వండి అత్తమ్మా. గ్రూప్ 1 పరీక్ష రాస్తావా? కలెక్టర్ అవుతావా? ఎంత ఆశ, ఎంత ఆశ! నాతో అంట్లు తోవించి, మురికి బట్టలు ఉతికించి, ముగ్గులు వేయించి, పేడకలు ఎత్తించి, పిడకలు చేయించి నువ్వు మాత్రం కలెక్టర్ అవుతావా? అక్క అక్క అంటూ పిలుస్తూ, నాతో మంచిగా నటిస్తూ, నా వెనకాలే గోతులు తీస్తున్నావు గ్రహించలేనా పద్మావతి? చూస్తానే, అది చూస్తాను. నీకీ దుర్గమ్మ చేత 4 చివాట్లు పెట్టిస్తా. కలెక్టర్ కావాలన్న నీ ఆశయం మీద నీళ్లు చల్లుతా. చూస్తూ ఉండు. ఏంది నర్సమ్మ, ఏదో చెప్పాలని వచ్చినట్టున్నా? చెప్పు. అదండి, మరండి, నేను చెప్పేది వింటేనండి మీరు చాలా బాధపడతారండి. అంతేకాదండి, మీకు చాలా చాలా కోపం వస్తుందండి. బాధపడాలనో కోపం తెచ్చుకోవాలనో నాకు వదిలేసి నువ్వు ముందొచ్చిన విషయం ఏందో చెప్పు. మరేమోనండి, పద్మావతి కోసం ఎవరో ఆ కమ్మాయి వచ్చిందండి. వచ్చి అది ఏమందే నీ మొహం? మా ఇంటికి చుట్టాలొచ్చారు, భోజనం చేయడానికి అరిటాకులు కావాలి, ఇస్తావా అని అడిగింది. గట్లనా? అయ్యో అది కాదండి. కాకపోవడమేందే? ఆ అమ్మాయి అరిటాకులు అడిగితే మేం కష్టపడి ఇష్టపడి నీళ్లు పోసి పెంచుకుంటుంటే మీరు అరిటాకులు కోసుకుపోతారా? అదేం కుదరదు, ఇవ్వడం అస్సలు కుదరదని నువ్వేగా ఆ అమ్మాయికి చెప్పి పంపించేశావు. నేనా? నువ్వుగాక నేనా? అది కాదండి, అసలు విషయం అది కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏంది నర్సమ్మ, అరిటాకుల కోసం ఏంది లొల్లి? కోసుకపోతే కోసుకుపోని. అంతే కదా, నీ చేతుల మీదుగా ఎన్నో దాన ధర్మాలు చేశావు. ఈ అరిటాకులు ఒక లెక్క అని నేనే ఆ పిల్లకి అరిటాకులు ఇచ్చి పంపించాను. దుర్గా, మంచి పని చేసినావు అత్తమ్మా. ఏవండి, అసలు నేను చెప్పాలనుకుంది అది కాదండి. చూడు నర్సమ్మ, నువ్వు మా ఊరికి మా ఇంటికి కొత్త. గీడ మా పద్ధతులు, ఇరుగు పొరుగులతో మాకుండే సంబంధాల గురించి నీకు తెలియదు. కాబట్టి మా కోసం ఇంటికొచ్చే వాళ్ళతోని అతిగా మాట్లాడమాకు. అయ్యో అది కాదండి, అసలు జరిగింది ఒకటైతే ఈ బామ్మగారు ఇంకొకటి చెప్తున్నారు. నా కోడలికి నా మీద పితృలు చెప్తున్నావా? ఇదిగో అమ్మాయి, నేనేందో నా పద్ధతులేందో నా కోడలు దుర్గకి బాగా తెలుసు. అయినా ఏంది నువ్వు అత్తా కోడల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా? చచ్చా, నాకు ఆలోచనే లేదు బామ్మగారు. లేకపోతే ఏందిది? ఇదిగో మా దుర్గని చూసి నేను వదిలేస్తున్నా, లేకపోతేనా? అత్తమ్మా, కొత్త పిల్ల కదా, మన గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది. వదిలే, గా పిల్లనేమనమాక. నర్సమ్మా, నువ్వు పోయి నీ పని చూసుకో. అత్తమ్మా, నువ్వు భోంచేసినావా? ఇంకా లేదు దుర్గా. ఏందత్తమ్మా ఇది? ఇంత పొద్దెక్కేదాకా తినకపోతే ఎట్లా? నీ ఆరోగ్యం ఏమైతుంది? పోయి అన్నం తిని పడుకో. గట్లనే.